స్టార్మాలో ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. ఈ ప్రోగ్రాంలో మన తెలుగు అమ్మాయి అచ్చ తెలుగు అమ్మాయి మన రీతు చౌదరి గారు కూడా పార్టిసిపేట్ చేసిన ఒక పార్టిసిపెంట్గా. అసలు ఈ ప్రోగ్రామ్ గురించి ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నాయంటే ఆవిడని అడిగి తెలుస్తున్నాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను అండి. ఈ ప్రోగ్రామ్ గురించి మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? నేను నా కాలేజ్ డిస్కంటిన్యూ, సో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని అంటే మళ్ళీ ఏదో కాలేజ్కి వెళ్తున్న ఫీల్తో వెంటనే ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ షో. ఓకే, అంటే ఇది మీరు ఒక షోలాగా కాకుండా కాలేజ్కి వెళ్తున్న మూడ్లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే, సేమ్ అలానే కూర్చొని ఎంజాయ్ చేస్తూ బాయ్స్ని ర్యాక్ చేసుకుంటూ గర్ల్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అలా. కానీ బాయ్స్ ఎక్కువ యూనిటీగా ఉంటారు కదా గర్ల్స్ కంటే. అంటే బాయ్స్ ఎక్కువ యూనిటీగా ఉంటారు. నేను కూడా పెద్దగా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను. అంటే ఐ ఫీల్ అబ్బాయిలు ఎక్కువ ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు అండ్ దే ఆర్ వెరీ జెన్యూన్ అని. అమ్మాయిలు కూడా ఉంటారు, బట్ నాకైతే నా లైఫ్లో అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఎక్కువ సెట్ అవ్వదు. ఓన్లీ విష్ణుతో సెట్ అయింది అంతే. అంటే విష్ణుతో సెట్ అమ్మాయినే కానీ అలా అనలేదు. రేర్గా సెట్ అవుతుంది ఫ్రెండ్షిప్. సో నాకు అమ్మాయిల్లో జెన్యూనిటీ అదంతా సెట్ అయిన ఫ్రెండ్షిప్ ఓన్లీ విత్ విష్ణు. అబ్బాయిలతో అబ్బాయిలు ఐ ఫీల్ దే ఆర్ మోర్ లాయల్ అండ్ జెన్యూన్, ఎందుకంటే వాళ్ళు కొంచెం జెలస్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయని ఐ ఫీల్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గేమ్లో చాలా గేమ్స్ పెడుతున్నారు. ఫిజికల్ గేమ్స్ ఉన్నాయి, ఇంటెలెక్చువల్ గేమ్స్ ఉన్నాయి. మీకు ఏ గేమ్స్ ఆడడం ఎక్కువ ఇష్టం? ఇంటెలెక్చువల్ గేమ్స్ మనకి రావు, తెలీదు, అవ్వదు కూడా, కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఆ గేమ్స్ అయితే బెటర్. ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ మనతో అవ్వదు, అంత తెలివి లేదు. సో చాలామంది అలా ఒప్పుకోరు కదండి. నాకు తెలివి ఉందని అంటారు, మీరు తెలివి లేదని అలా ఒప్పుకునేస్తున్నాం. అంటే నా గురించి నాకు తెలుసు కాబట్టి, నాకు అంత తెలివి లేదని నాకు తెలుసు కాబట్టి, సో అక్కడ ఎలాగో నా టాలెంట్ చూపించలేము. కనీసం ఏదో కొట్లాడి ఈ ఫైటింగ్స్, ఇంకా ఏమంటారు దీన్ని, కొంచెం స్ట్రెంగ్త్ గేమ్స్, వీటిలో కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్లో ఐ థింక్ ఐ కెన్ పర్ఫార్మ్ గుడ్ దాన్ ఇంటెలెక్చువల్ దాంట్లో కంటే. ఎవరైనా కొట్టారా ఇప్పటివరకు? షోలో ఎవరిని కొట్టలేదు, బయట కొట్టారు. కొడతా, నాకు కొంతమంది అబ్బాయిలు చిరాగ్గా బిహేవ్ చేస్తారు, అలాంటప్పుడు కొడతా. ఇంకా జడ్జెస్ శేఖర్ మాస్టర్, అనసూయ, వీళ్ళ గురించి ఏం చెప్తారు? శేఖర్ మాస్టర్ అసలు సో స్వీట్. అసలు ఆయన గురించి, ఆయన ఇంతవరకు నేను ఎప్పుడు కలవలేదు, ఈ షో నుంచే కలిసాను. అండ్ శేఖర్ మా నాన్న పేరు. అండ్ ఎప్పటి నుంచో ఐ హ్యావ్ దట్ కనెక్షన్. నేను ఆయన ఎప్పుడైనా కలవాలి అని అనుకున్నా. ఈరోజు ఈ షోలో కలిసాను. బట్ హీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ, చాలా అసలు ఎంత మంచి ఆయన అంటే అంత మంచి ఆయన. ఆయన పని ఆయన చేసుకుంటాడు, చాలా మంచిగా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. అనసూయ గారు, ఐ లైక్ హర్. ఆమె స్టైలింగ్ కానీ, ఆమె యాంకరింగ్ కానీ, ది వే షీ టాక్, షీ ఈజ్ వెరీ బోల్డ్. తనకి లోపల ఏదనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటుంది. దానికి అనసూయ గారు అంటే నాకు ఫస్ట్ నుంచి, అంతకు ముందు నుంచి కూడా తెలుసు. సో అనసూయ గారు అంటే ముందు నుంచే ఇష్టం. శేఖర్ మాస్టర్ని ఈ షో వల్లే కలిసాను కాబట్టి చెప్తున్నాను. మీరు అనసూయ గారు లాగానా, శ్రీముఖి గారు లాగానా? అంటే శ్రీముఖి గారు చాలా అల్లరిగా చలాకీగా ఉంటారు, అనసూయ గారు బ్యూటీ విత్ బ్రెయిన్ లాగా ఉంటారు. నో బ్రెయిన్, ఓన్లీ అల్లరి అంతే. శ్రీముఖి, ఐ లవ్ శ్రీముఖి. నాకు ఆమె అంటే చాలా ఇష్టం. అంటే ఒక ఎలా చెప్పాలి, ఎప్పుడు అల్లరిగా ఫుల్ యాక్టివ్గా అలా ఉంటుంది కదా, నాకు ఆ క్యారెక్టర్ అంటేనే ఎక్కువ ఇష్టం. అండ్ ఐ ఫీల్ తను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఆడే వాళ్ళని కూడా, లేకపోతే ఇన్ జనరల్గా కూడా శ్రీముఖి గురించి నేను చాలా మంచిగానే విన్నాను. ఐ లవ్ హర్ సో మచ్, ఐ లైక్ హర్. ఈ షోలో మళ్ళీ అంత దగ్గరగా కలిసి వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ ఫీల్ సో హ్యాపీ. శ్రీముఖి గారిని మీరు డామినేట్ చేస్తారా, ఆవిడ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అల్లరితో? ఎవరిని డామినేట్ చేయరు. శ్రీముఖి ఈజ్ అక్క, అక్క. సో ఆమెను ఎవరు డామినేట్ చేయరు. డామినేట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. ఐఎమ్ డిఫరెంట్ అండ్ షీ ఈజ్ డిఫరెంట్. ఐ జస్ట్ లవ్ హర్ అంతే. శేఖర్ మాస్టర్ గారు షో బిగినింగ్లో 2 ఎపిసోడ్స్కి అమ్మాయిలకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదని అంటున్నారు, ఏంటి? అసలు శేఖర్ మాస్టర్ షో స్టార్టింగ్ నుంచి అమ్మాయిలకి అసలు సపోర్టే చేయలేదు. షో స్టార్టింగ్ నుంచి ఆయన కిరాక్ బాయ్స్ అన్నాను, జస్ట్ అలా పోట్రే అయిందేమో కానీ ఆయన అసలు అబ్బాయిలకి అసలు ఏమాత్రం సపోర్ట్ లేదు. నేను మాస్టర్ ప్లీజ్ కొంచెం మేము ఉన్నాం గుర్తించండి అన్నా కూడా ఓన్లీ బాయ్స్ అని చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు ఆయన. ఓకే, ఈ షోలో 20 మంది పార్టిసిపెంట్స్, మొత్తం 10 మంది గర్ల్స్, 10 మంది బాయ్స్. వీళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు? అమ్మాయిల్లోనా? 20 మెంబర్స్లో అమ్మాయిల్లో ఐ లైక్ దీపిక, ఐ లైక్ ఆయేషా, ఐ లైక్ ప్రేరణ, ఐ లవ్ విష్ణు అండ్ ప్రియాంక జైన్, శోభ. అమ్మాయిల్లో ఇంతమంది ఇష్టం.
అమర్ ఫ్రెండ్ కాబట్టి, అంటే ముందు నుంచే ఫ్రెండ్ కాబట్టి వాడు, అండ్ అర్జున్ అంబాటి, ఇంకెవరున్నారు, టేస్టీ తేజ, యాదమ్మరాజు ఫన్ కామెడీ అసలు ఇంకంతే. యా, ఇప్పుడు స్టార్ మాలో చూసుకుంటే బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, అందులో ఇలాంటి గేమ్స్ అందులో పెట్టారు. కానీ బిగ్ బాస్ని మించిన గేమ్స్ ఇందులో ఉండబోతున్నాయని అంటున్నారు, నిజమేనా? ఉంటాయి అనుకుంటా. ఆల్మోస్ట్ చాలా టఫ్గానే ఉన్నాయి గేమ్స్. సో దాన్ని మించి ఉండదా అనేది నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి గేమ్స్ అయితే చాలా టఫ్గానే ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన గేమ్స్లో మీకు ఏది టఫ్ అనిపించింది? నేను ఇంకా అంత టఫ్ గేమ్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఆడిన గేమ్స్లో అన్నీ కొంచెం మరీ అంత టఫ్ ఏం లేదు, కానీ ఆడిన గేమ్స్ ఆర్ లైక్ మోర్ ఎంటర్టైనింగ్ గేమ్సే ఆడాము మేము ఇప్పటి వరకు. సో అన్నీ బాగున్నాయి, అంత టఫ్గా అనిపించింది అయితే ఏం లేవు. అండ్ నేను ఆడింది కూడా అంత టఫ్గా ఏం లేవు. ఓకే, అంటే మీకు ఇంకా టఫ్ గేమ్స్ కావాలి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన గేమ్స్ అయితే మీకు టఫ్గా లేవు. టఫ్ గేమ్స్ కావాలి అని నేను అనట్లేదు, ఎందుకంటే బాయ్స్తో ఆ టఫ్ గేమ్స్ చాలా టఫ్ అని తెలిసిపోయింది మాకు. సో టఫ్ గేమ్స్ ఉంటే బాగుంటుంది, బట్ ఇప్పుడు దాకా ఆడిన గేమ్స్ కూడా మరీ టఫ్ కాదు, ఇట్స్ లైక్ మోర్ ఎంజాయబుల్ గేమ్స్. బిగ్ బాస్ నుంచి మీకు ఆఫర్ వచ్చిందా, లేకపోతే ఒకవేళ వచ్చినా మీరు వెళ్ళలేదా ఏంటి? బిగ్ బాస్ ఐ లవ్ బిగ్ బాస్. నేను ప్రతి సీజన్ బిగ్ బాస్ చూస్తాను, మొత్తం చూడకపోయినా సగమైనా చూస్తూ ఉంటాను. సో ఆఫర్ అని అంటే యాక్చువల్లీ 7కి వెళ్ళాలి, బట్ అది ఐ డోంట్ నో ఎందుకు వెళ్ళలేదో కూడా. అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ సీజన్ 8కి కానీ 9కి కానీ ఆఫర్ వస్తే వెళ్తారా? అంటే బిగ్ బాస్ షో అంటే ఇష్టం కాబట్టి ఇట్ డిపెండ్స్. అన్నీ కలయకుని అది జరగాలి అని అంటే డెఫినెట్గా జరుగుతుంది. ఐ డోంట్ నో, వస్తే మాత్రం బాగుంటుంది కాబట్టి షో, అండ్ చాలా ఎంటర్టైనింగ్ కాబట్టి డెఫినెట్లీ. తెలుగు అమ్మాయిగా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిందంటే సినిమాలు చేద్దామని వచ్చారా, లేక షోస్లో చేసుకుని ఉందామని వచ్చారా ఏంటి? నేను అసలు స్టార్టింగ్ ఒక వీజే అవుదామని వచ్చాను నేను. అప్పుడు మా మ్యూజిక్ అవన్నీ సంథింగ్ స్పెషల్ ఇవన్నీ స్కూల్లో షూస్ వేసుకుంటూ మరి టై పెట్టుకుంటూ ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని. సో అలా అవుదామని వచ్చాను, ఇలా అయ్యాను. బట్ ఇప్పుడిప్పుడే ఐఎమ్ ట్రైంగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మూవీస్. ఇప్పటి వరకు నాకు అసలు ఆ మూవీస్కి వెళ్ళాలి దాని మీదే లేదు. సో ఇప్పుడిప్పుడే కొంచెం ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను అంతే. ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మీకు? వస్తున్నాయి, కానీ దాంట్లో ఏంటంటే ఆల్రెడీ నన్ను ఈ అమ్మాయి బోల్డ్, ఈ అమ్మాయి ఇలా, ఈ అమ్మాయి అలా అని అనుకుందా. అలాంటివి కాకుండా వేరేలాంటివి చేద్దాము అని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంతే. బోల్డ్ క్యారెక్టర్స్ వస్తే చేయను అని అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు నేను బోల్డ్గా ఉన్నాను కాబట్టి అదే క్యారెక్టరే ఉండాలి అన్నట్టు చేస్తే ఐ డోంట్ వాంట్. అది నిజంగానే ఆ మూవీలో అది నిజంగా ఆ క్యారెక్టర్ బాగుంది, ఆ క్యారెక్టర్కి బోల్డ్గా ఉంటే బాగుంటుంది అని అంటే డెఫినెట్లీ ఐ డూ ఇట్. లైక్ అనసూయ గారిని తీసుకుంటే రంగస్థలంలో రంగమ్మత్తగా చేశారు, బోల్డ్గా చేశారు, కానీ ఆ క్యారెక్టర్లో గుర్తుండిపోయారు రంగమ్మత్తగా. అలాంటి క్యారెక్టర్స్ చేస్తారు? డెఫినెట్లీ అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు కొన్ని మూవీస్లో అది ఇది ఉండాలి అని కంపల్సరీ అలా పెడతారు కదా, అలాంటివి కాకుండా ఆ క్యారెక్టర్ నిజంగా డిమాండ్ చేస్తే డెఫినెట్లీ ఐ డూ ఇట్. జబర్దస్త్ షో నుంచి మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందండి? ఆది లేకపోతే నేను ఉండలేను అక్కడ ఆ షోలో, అందుకే వచ్చేసా. బికాస్ హీ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అండ్ కేరింగ్ పర్సనాలిటీ, అండ్ ఆయన ఫన్ నాకు ఇష్టం, ఆయన జనరేట్ చేసే ఫన్ అంటే నాకు ఇష్టం. సో ఇంకా ఆయనే లేడు కదా, ఏం చేస్తాంలే అని అంతే. అంటే ఆది గారి వల్లే ఓన్లీ వచ్చేసారు, ఆయన లేకపోతే జస్ట్ బికాస్ ఆఫ్ ఆది. ఇఫ్ ఆది ఈస్ డూయింగ్ ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. ఇఫ్ ఆది ఈస్ నాట్ డూయింగ్ ఐ కాంట్ డూ ఇట్. ఆది గారు సినిమాలు చేస్తున్నారు, పొలిటికల్లో కూడా బిజీగా ఉన్నారు కదా, మరి ఆయనతో పాటు మీరు సినిమాలు చేసే అవకాశం ఉంటుందా ఆయన హీరోగా చేస్తే? ఆయన మొన్న ఎవరో అడిగారు అనుకుంటా, మీరే ఏదో ప్రెస్ మీట్లో అడిగారు హీరోగా చేస్తారా అని అడిగితే, నన్ను హీరోగా చేస్తే చూస్తారా అన్న సంథింగ్ ఏదో చెప్పారు. బట్ డెఫినెట్లీ ఆయన మూవీలో ఛాన్స్ వస్తే ఆయన చేసే మూవీలో వై నాట్, పక్కా. జబర్దస్త్లో ఆది గారికి మీతో పాటు ఐశ్వర్య గారు కూడా ఉన్నారు, ఇద్దరిలో ఎవరిని బాగా చూసేవారు ఆయన? ఐ హ్యావ్ నో ఐడియా అండి, నాకు అసలు తెలీదు. నేను ఆమె కలిసి ఉన్న స్కిట్స్ చాలా తక్కువ అనుకుంటా, సో తెలీదు. కానీ ఆదితో ఎక్కువ మీరిద్దరు చేశారు. అంటే వాళ్ళు కూడా చేసినట్టున్నారు, నాకు తెలీదు. బట్ నేను చేసిన దాంట్లో
అదే ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ద అది టీమ్ అండ్ ఆయన టీమ్ లీడర్గా ఉన్న టీంలో చేయటం అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంతే. యా. నెక్స్ట్ ఏంటంటే మీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, మీకు రీల్స్ కూడా చాలా చాలా బాగా పెడుతుంటారు మీరు. కొన్ని కామెంట్స్ వస్తుంటాయి కదా, అలాంటి కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటండి? నవ్వుకుంటా అంతే. కమెంట్స్ చూస్తే యాక్చువల్లీ చాలామంది మా మమ్మీ కూడా కమెంట్స్ ఆఫ్ చేయొచ్చు కదా, అందరూ ఆఫ్ చేస్తున్నారు కదా అది ఇది అని అంటే, అమ్మ ఇంకా నువ్వు కమెంట్స్ ఆఫ్ చేసినా వాళ్ళు తిడుతూనే ఉంటారు, లేకపోతే అనేవాళ్ళు ఏదైనా, ఇప్పుడు నేను ఇంత నిండుగా ఇంత ఇంత డ్రెస్ వేసుకున్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఐ డోంట్ మైండ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ గాట్ హ్యాబిచువేటెడ్ ఎవడో ఒకడు ఏదో ఒక కమెంట్ చేస్తూ ఉండడం. సో పెద్దగా పట్టించుకోను, చూసి నవ్వుకుంటా అంతే. మీ మదర్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు మీరు, అంటే ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? ఒక కారు కొని ఇచ్చారు, ఆ కార్లో తిప్పారు అది. అది యాక్చువల్లీ అంటే గిఫ్ట్ అని కూడా అన్ను, అది ఆమె డబ్బులే, నేను పెద్దగా గిఫ్ట్ ఇచ్చింది ఏం లేదు. బట్ సూన్ నేను కూడా నా సొంతంగా డబ్బులు సంపాదించి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. యా, నేను పుట్టడమే మా అమ్మకి గిఫ్ట్ అని ఫీల్ అవుతున్నా. మీరు రౌడీ గర్లా ట్రెడిషనల్ గర్లా? ట్రెడిషనల్గా ట్రై చేద్దాము అని అనుకుంటున్నా రౌడీ గర్ల్. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. ఓకే, ఇప్పుడు సినిమా ఆఫర్స్ ఇంకేమైనా ఉన్నాయా? అంతేనండి. ఐఎమ్ ట్రయింగ్ అండి, అంత ఈజీ ఏం కాదు, బట్ వచ్చిన దాంట్లో నాకు ఏది నచ్చట్లేదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ఎ వెరీ గుడ్ రోల్ వేర్ ఐ కెన్ పర్ఫామ్. అండ్ ఇప్పుడు దాకా ఎవరికో ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్ లాగా కాకుండా కొంచెం ఈ అమ్మాయి బాగా చేసింది అని అనుకోవాలి అని అంటే ఆ క్యారెక్టర్ కూడా బాగుండాలి, నాకు స్కోప్ ఉండాలి చేయటానికి. సో అలాంటివి రావాలి అని కోరుకుంటున్నాను అంతే. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? మై ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు, రాజమౌళి గారు, బుచ్చిబాబు గారు. యా. అలాంటి సినిమా వస్తే చేస్తారా? యాక్చువల్లీ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ ఒక ఫ్రెండ్ రోల్ చేశాను, జస్ట్ ఒక 2-3 డేస్ ఉప్పెననే. దాని తర్వాత నేను అప్పుడు సీరియల్స్ చేస్తుండే, నా అంటే ఇన్కమ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు మూవీ అని అంటే కొన్ని డేస్ అక్కడే ఉండిపోవాలి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇక్కడ 2-3 సీరియల్స్ కమిట్ అయి ఉన్నాను. సో అందుకు వదిలేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే అప్పుడే కాన్సన్ట్రేట్ చేస్తుంటే అటే ఉండేదాన్నేమో అని నా ఫీలింగ్. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరా? యా, ఎన్ని ఒక్క 2-3 షార్ట్స్లో కనిపిస్తానేమో నేను అంతే. అప్పుడు ఉండాలి యాక్చువల్లీ ఆ రోల్, మంచి రోలే, కానీ నేను ఆయన్ని పర్మిషన్ అడిగి సార్ అది ఇది అని చెప్పి ఇంకా నేను సీరియల్స్కి రావాల్సి వచ్చింది. లేకపోతే ఇంట్లో డబ్బులు లేవు, సీరియల్స్ చేయాలంగా అందుకో. అంటే ఇప్పుడు ఏమేమి సీరియల్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను ఏం సీరియల్ చేయట్లేదు. అంటే అంటే ఇన్ని రోజులు కష్టపడ్డ చాలే. సీరియల్స్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా, ఇప్పుడు షోస్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదైనా ట్రై చేయాలి అని అనుకున్నా నా లైఫ్లో ఐ కాంట్ డూ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సీరియల్. సో అందుకు చేయట్లేదు ఇప్పుడు ఏం సీరియల్స్. బట్ ఐఎమ్ గెట్టింగ్ ఆఫర్స్ ఫ్రమ్ సీరియల్స్, కానీ నాకు చాలా బాగా నచ్చితే చేద్దాము, లేకపోతే లేదు అన్న టైప్లో. అంటే ఇప్పుడు మీ చేతిలో ఓన్లీ ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఈ షో ఒకటే ఉంది? యా, ఇంకొక వెబ్ సిరీస్ ఉంది, ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్. ఇట్స్ ఎ న్యూ, చాలా మంచి వెబ్ సిరీస్. సో స్టార్ట్ అవ్వబోతుంది. ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్కి మీరు ఏం చెప్తారు ఫ్రెండ్? ఐ జస్ట్ లవ్ యూ, థ్యాంక్ యూ. నన్ను ఇలానే ఫాలో అవ్వండి, ఎంకరేజ్ చేయండి, నేను మీ అమ్మాయిని అంతే. ఫైనల్గా ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గురించి మా స్వతంత్ర ప్రేక్షకులకి ఏం చెప్తారు? కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ మీరు ఎక్కువ కాలేజ్ గోయింగ్, లేకపోతే అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చే షో. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఆన్ ఫన్ ఉంటుంది. సో తప్పకుండా చూడండి. మా ముఖేష్ గారు చాలా మంచిగా చెప్పమని చెప్పారు. ఐఎమ్ సారీ. ఓకే, మా షో చాలా మంచిగా డిజైన్ చేశారు. సో తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అండ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంది. 20 సెలబ్రిటీస్ కలిసి ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ మన బ్యూటిఫుల్ అనసూయ గారు అండ్ ఎనర్జెటిక్ శేఖర్ మాస్టర్ గారు అండ్ అంతే అల్లరి పిల్ల శ్రీముఖి కూడా ఉంది. సో తప్పకుండా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఓన్లీ ఆన్ స్టార్ మా. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్. త్వరలో